మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున చేరువచ్చిన ప్రియులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభు మహాకృపను బట్టి 2025 చివరి గడియల్లోనికి ప్రభు మనం నడిపించారు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. మరి ఒక గంట సమయం 2025లో మనకు ప్రభు అనుగ్రహించాడుక. ఆ తర్వాత మనం 2026లోకి ప్రవేశించబోతున్నాం ప్రభు కృపను బట్టి. ఈ సమయంలో కొద్ది లేఖన భాగం చదువుకొని మనం కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించి తర్వాత మరలా దేవుని సన్నిధిలో కలుసుకొని కొన్ని దేవుని మాటలు ఆలకించి తర్వాత మరలా కొంత సమయం ప్రార్థనలో గడిపి తర్వాత మనం సెలవు తీసుకుంటాం. ఈ సమయంలో దేవుని లేఖనంలో నుండి ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం వచనం 13. కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినినేళ్ళ మీ దేశం లేక 10వ అధ్యాయంలో ఉన్న మాట కూడా మనం చూద్దాం. లేక 12 కూడా 11, 12, 13 రెండు ఉన్నాయి కదా. 12వ వచనం కూడా చూద్దాం. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. చదువుకున్న లేఖన భాగం ప్రభు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ద్వితీయోపదేశకాండంలో 11వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట మనం చదువుతున్నాం. ఏంటంటే అది యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. సంవత్సరానికి ఆది అంతం ఉంది కదా. క్యాలెండర్ ప్రకారం సంవత్సరానికి ఆది అంతం ఉంది. జనవరితో ప్రారంభమై డిసెంబర్తో ముగుస్తూ ఉంది. మనం క్యాలెండర్ని బట్టి ఈ సంవత్సరం అయిపోతుంది అని మనం చెప్తా ఉన్నాం. కాలాలను సమయాలను దేవుడు లెక్కించాడు. దానిని తర్వాత కాలంలో జ్ఞానముతో కొందరు అలా మన కొరకై క్యాలెండర్ తయారు చేసి మన ముందు ఉంచారు. అయితే దైవని గ్రంథం చెప్తున్న మాట ఏంటంటే ద్వితీయోపదేశకాండంలో దేవుడు ఆది నుండి అంతం వరకు మన వైపు చూస్తూ మనల్ని కాపాడుతూ ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకాన్ని తీసుకొస్తాడు. ఇక్కడ 12లో ఏమన్నాడంటే అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. దేశం అనే స్థలంలో మనల్ని అమర్చుకుంటే దేవుడు ఆయన లక్ష్యపెట్టి సంవత్సరం ఆది నుండి సంవత్సర ప్రారంభం నుండి ముగింపు వరకు ఆయన కాపాడుతూ వస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని బట్టి ఈ రాత్రి మరికొన్ని మాటలు కదా. ఇదే 13లో ఏమన్నాడు, 13వ వచనంలో ఏమన్నాడు, నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనను నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినినేడ్ల అనే మాట చెప్పాడు. దేవుడు మన ఎడల ఆయన కనుదృష్టి నుంచి 2025 అంతటిలో ఆయన మనల్ని కాపాడాడు. ఇది వాస్తవం కదా. ఇది వాస్తవం. ప్రభు కాపాడకపోతే మనం నేడు బ్రతికుండేవారం కాదు. ఆయన రెక్కల కింద మనల్ని దాచి కాపాడి ఆయన హస్తాలలో భద్రపరిచాడు. మనం పాడతాం కదా, ఎంతైనా నా యేసు నమ్మదగినవాడు,
కొంతైనా అపవాదికి అప్పగింపలేదు. ఎంతైనా నా యేసు నమ్మదగినవాడు. కొంతైనా అపవాదికి అప్పగింపలేదు. స్తుతించు మనసా ప్రభు యేసుని, తన రెక్కల కింద నిన్ను దాచెనని. స్తుతించు మనసా ప్రభు యేసుని, సంవత్సరమంతా ఇలా కాచెనని. ఎంతైనా నా యేసు నమ్మదగినవాడు. కొంతైనా అపవాదికి అప్పగింపలేదు. ఆయన మనల్ని కాపాడాడు గనక మనం ప్రభుని స్తుతించాలి అన్నాడు. కీర్తనల గ్రంథం 115వ కీర్తనలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 115వ కీర్తన వచనం 17. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము. యెహోవాను స్తుతించుడి. స్తుతింపని వారెవరు, స్తుతించేవారెవరు? ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, మృతులు దేవుని స్తుతింప లేరు. అంటే హిజ్కియా అంటాడు, హిజ్కియా ఆరోగ్యం బాగుపడిన తర్వాత 38వ అధ్యాయం యెషయా గ్రంథంలో, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు అంటాడు. దేవుణ్ణి స్తుతించటానికి ప్రభువు మనల్ని నేటి వరకు సజీవులుగా ఉంచాడు. 103వ కీర్తనలో దావీదు భక్తుడు చెప్తా ఉంటాడు కదా, 2025లో ఆయన కనుదృష్టి మన మీద ఉంచి చివరి వరకు నడిపించిన దేవుని బట్టి, ఆయన మేలులను మనం స్మరణకు తెచ్చుకునే ఈ క్రమములో మనల్ని సజీవులుగా ఉంచిన దేవునిని మనం స్తుతించాలి. 103వ కీర్తనలో మరొక మాట మనం చదువుతాం. 103వ కీర్తన వచనం 2. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకుము. దావీదు తన ప్రాణంతో చెప్తున్న మాట ఏంటంటే, నా ప్రాణమా దేనిని మరవకుండా ఏం చేయమంటున్నాడు? దేనిని మరవకుండా ఆయన సన్నుతించుము అంటున్నాడు కదా. మరవకుండా సన్నుతించాలి అని దావీదు భక్తుడు చెప్తా ఉన్నాడు. 2025లో ప్రభు మన ఎడల ఎన్ని మేలులు చేశాడో, ఎన్ని ఉపకారాలు చేశాడో. అందుకే మొదట చెప్పాం, మృతులను అనే మాట చెప్తూ వారు దేవుని స్తుతింపరు అన్నాడు. అలాగైతే మనం మృతులము కాదు కదా, మనం సజీవులం. దేవుని లెక్కలో కూడా మనం సజీవులం కదా. మరణమును జయించిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరించడం ద్వారా ఎఫెసీ 2 ప్రకారం పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని విడిపించిన ప్రభువుకు కదా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమైనాం. 103వ కీర్తనలో దావీదు భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరవకుండా ప్రభుని మనం స్తుతించాలి. 2025 అంతటిలో ప్రారంభం నుండి ఈ ముగింపు వరకు దేవుడు ఎన్ని మేలులు చేశాడో, మేలులన్నిటిని మనం ఒకసారి లెక్కించుకుంటే మనము చాలా మేలు పొందిన వారం అని అర్థమవుతా ఉంది. ఇక్కడ మరొక మాట మనం చూడొచ్చు. మరొక మాట కీర్తనల గ్రంథంలో
115వ కీర్తనలోనే మరొక మాట కూడా మనం చదువుకుంటే బాగుంటుందేమో. 115వ కీర్తనలోనే మరొక మాట మనం చదివితే బాగుంటుంది. 12వ వచనం, యెహోవా మమ్మును మర్చిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించను. ఇక్కడ మనం చెప్పాల్సిన మాట ఏంటంటే యెహోవా మమ్మును మర్చిపోలేదు. మనం మర్చిపోయాం కానీ దేవుడు మర్చిపోలేదు. మర్చిపోకుండా ఆయన ఆశీర్వదించాడు కదా. ఎలా ఆశీర్వదించాడు? కొంతమందికి వివాహాలు, కొంతమందికి గర్భఫలం, కొంతమందికి ఉద్యోగం కదా. ఇలా ఈ భౌతికమైనటువంటి దీవెనలతో ప్రభు మనల్ని తృప్తిపరిచాడు. కొంతమందికి ఉద్యోగాలలో ప్రమోషన్స్, ఇలా మనం చెప్పుకుంటూ పోతే అంతేనా అంటే కాదు. కొంతమందిని రక్షణతో అలంకరించాడు దేవుడు కదా. పాపములో ఉన్న ప్రజలను ఆయన వైపు ఆకర్షించుకొని పాప క్షమాపణ అనుభవాన్ని ఇచ్చి వారిని దీవించాడు. ఆశీర్వచనపు పాత్రలో త్రాగడానికి వారికి ఒక అర్హతను కలిగించాడు. 2025లో ఇలా జరుగుతుంది అని మనం అనుకోనని చాలా కార్యాలు ప్రభువు జరిగించాడు. ఈ విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. మన జీవితాలలో ప్రభువు చేసిన మేలులు మనం లెక్కిస్తూ పోతే అన్నీ మనం చెప్పలేం. కానీ దావీదు భక్తుడు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరోక అనే మాట అంటాడు. నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుమా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమా, నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుమా. ఎన్ని కార్యాలు దేవుడు మన ఎడల జరిగించాడో మనం తలపోసుకుంటూ ఉన్నప్పుడు ఆ ప్రభుని స్తుతించకుండా ఉండలేం. భక్తుడైన దావీదు వలె, హిజ్కియా వలె, భక్తుల వలె దేవుని లేఖనం మనకు చెప్తా ఉంది, మృతులైతే ప్రభుని స్తుతించలేరు. మనము సజీవులుగా ఉన్నాం, మనము ప్రభుని స్తుతిద్దాం. వారంటారు ఈ 12వ వచనం తర్వాత, ఆయన పిన్నలనేమి పెద్దలనేమి ఆయన యెహోవా ఆశీర్వదించును, ఇది మొదలుకొని మేము యెహోవాను స్తుతించెదము అంటారు. ఇప్పటి వరకు ఆ అనుభవం లేకపోతే ప్రభువు చేసిన కార్యాలను తలపోసుకొని ఈ సంవత్సరాంతంలో ప్రభువుకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం అనే విషయానికి 2025 ముగింపులో మనం చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే ప్రభువు చేసిన మేలులను బట్టి స్మరణకు తెచ్చుకుంటూ ప్రభుని స్తుతించి మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. మరొక మాట జ్ఞాపకం చేస్తాను. మరొక మాట ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం, వచనం 13, వచనం 14. సహోదరులారా, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. ఇక మాట చాలు. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే 13వ వచనంలో పౌలు గారు చెప్తున్న ఒక మాట ఉంది. ఏంటంటే అది వెనుకున్నవి మరచి నేను ఒకటి చేస్తా ఉన్నాను అంటూ ఏం చేస్తున్నానంటే వెనుకున్నవి మరిచానంటాడు. మనం కూడా ఈ 2025 ముగింపులో మనం చేయవలసింది ఏంటంటే మనము వెనుకున్నవి అంటే మార్కు సువార్తలు అలా మనం సువార్తల్లో మనం చదువుతున్నప్పుడు మానవుని యొక్క స్వభావం, మానవుని యొక్క ఆలోచన ఎలాగుంది అనే విషయాలు మనం గమనిస్తూ ఉంటాం. మన చేష్టలు, మన క్రియలు, మన పనులు ఎలా ఉన్నాయో
2025లో మనం ఒక్కసారి వెనక్కి తరిచి చూసుకుంటే మరలా జనవరి నుండి మరలా డిసెంబర్ వరకు మనల్ని మనం పరిశీలన చేసుకుంటే వెనక్కి వెళ్ళి వాటన్నింటిలో చాలాసార్లు ప్రభువు ఆయాసపడ్డాడు, ప్రభువు గాయపడ్డాడు, ప్రభువు బాధపడ్డాడు. అలాంటి వాటిని మరచిక ముందున్న వాటి కొరకై వేగిరపడాలి అన్నాడు. ముందుంది మనం 2026 కోసం ఎంత వేచి ఉన్నట్లుగానే మనము వెనుకున్న వాటిని, అంటే మన స్వభావంలో ఏదైతే ప్రభువుకు ఆయాసం కలిగించిందో దానిని మనం ఏం చేయాలంటే విడిచిపెట్టాలి అనే మాటను జ్ఞాపకం చేస్తా ఉన్నా. మనం విడిచిపెట్టి మనం ముందున్న 2026 కొరకై ఎలాగూ వేగిరి పడుతున్నామో అలాగూ ముందున్నటువంటి ఆ ప్రభు యొక్క పని కొరకై, రాజ్యం కొరకై మనం వేగిర పడాలి. మనం దేంట్లో వెనకబడిపోయామో గతంలో దానిని మరచి ఇక ముందుకు సాగేవారిగా ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నా. ప్రభువు మనం చదువుకున్న భాగం ప్రకారం ఆయన సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు మనల్ని ఎందుకు కాపాడాడంటే, మనల్ని నేటి వరకు ఎందుకు సజీవులుగా ఉంచాడు అంటే ప్రభువుని మనము స్తుతించటానికి. రెండవది ఏం చెప్తున్నాం? ప్రభువుకు ఆయాసకరమైనవి ఉంటే వాటిని విడిచిపెట్టి ముందుకు సాగడానికి, వెంట పెట్టుకొని వెళ్ళటానికి కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఏవైతే దేవునికి అసహ్యకరంగా ఉన్నాయో వాటిని విడిచిపెట్టాలి. మనకు అర్థమవుతూ ఉంటుంది. కోపం కదా విడిచిపెట్టాలి, ఆగ్రహం విడిచిపెట్టాలి, అసహ్యత విడిచిపెట్టాలి. ఇక ఎన్నో ఉంటాయి మనం చెప్పుకుంటూ పోతే. మనము వాటిని విడిచిపెట్టగానే మనం వెంట పెట్టుకొని వెళ్తూ ఉన్నాం. దినాలు గడుస్తున్నా, సంవత్సరాలు గడుస్తూ ఉన్నా వాటిని కొంచెం మార్పు చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. వాటిని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఆ మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. దీనికి ఒక మాట జ్ఞాపకం చేస్తే యోబు గ్రంథం 36:10 ఆ మాట జ్ఞాపకం చేద్దాం. యోబు గ్రంథంలో పాపము విడిచి అన్నాడు ఇక్కడ. పాపం ఈ మాట కోసం చెప్తా. పాపమును ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఏంటి పాపం? చాలా ఉన్నాయిలేండి. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సమూయేలు అంటాడు ప్రార్థన చేయకపోవడమే పాపం అంటాడు కదా. ప్రార్థన చేయటం ద్వారా పాపాన్ని విడిచిన వారు మొత్తం, అంతే కదా. సమూయేలు ప్రకారం నేను మీ కొరకు ప్రార్థన చేయకపోతే అది పాపం అన్నాడు. మనందరి కొరకు, ఇతరుల కొరకు, బాధలో ఉన్నవారి కొరకు, ఇబ్బందుల్లో ఉన్నవారి కొరకు మనం ప్రార్థన చేయలేకపోతా ఉన్నామంటే మనం ఏం చేస్తూ ఉన్నాం? ప్రభు దృష్టిలో పాపం చేసిన వారు మొత్తం. సమూయేలు అన్నాడు ఆ మాట. మన తోటి వారి కొరకు, ఇతరుల కొరకు మనం ప్రార్థించలేని వారమైతే మనం సజీవులుగా ఉండి ఏం ప్రయోజనం? మనం రక్షింపబడి ఏం ప్రయోజనం కదా. ఆ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. మరొక మాట కీర్తన గ్రంథం 37వ అధ్యాయంలో కీర్తన 37 చరణం 8. 37:8 చాలు. కోపం మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము. కోపము కయ్యూనుని ఏం చేసిందంటే హంతకుని చేసింది. ఆగ్రహం కదా మనము విడిచిపెట్టాలి. ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఇలా చెప్తా పోతే చాలా ఉంటాయి, కానీ మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కాపాడిన ప్రభువుని స్తుతిద్దాం. ప్రభువుకు ఆయన చూస్తూనే ఉన్నాడు. ఆయన చూస్తూ ఉండగా మనం ప్రభువుకు ఆయాసకరమైన ఏమైనా జరిగించుంటే వాటిని విడిచిపెడదాం. ప్రతి శనివారం ప్రభు బలలో పాలుపంపులు పొందే ముందు మనం ఒప్పుకుంటాం కదా, పశ్చాత్తాపడతాం. ప్రభు దగ్గర ఒప్పుకొని బలలో పాలుపంపులు పొందుతాం. అయితే ఈ సంవత్సరాంతంలో ప్రభు మనకిచ్చినటువంటి చక్కని అవకాశంలో ఇంకా ప్రభు సజీవులుగా ఉంచిన వారు, ఇంకా ప్రభుని అంగీకరించిన వారు కూడా పాపాలు ఒప్పుకోవడానికి, విడిచిపెట్టడానికి, పాపమును విడిచిపెట్టి ప్రభువును సమీపించడానికి ప్రభు నీకు ఒక మంచి తరుణాన్ని ఈ రాత్రికాల సమయంలో అనుగ్రహించాడు. ఆ ప్రభు దగ్గరకు రావాలి. మరొక మాట చెప్తాం. 3వ మాటగా దినవృత్తాంతం 2వ గ్రంథం 7వ అధ్యాయం వచనం 14.
ఆ, తమ్ము తాము తగ్గించుకొని తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గమును విడిచిన ఎడల తమ చెడు మార్గమును విడిచిన ఎడల పరమండలము నుండి నేను వారి ప్రార్థనను విని ఆ, వారి పాపమును క్షమించి వారి పాపమును క్షమించి వారి దేశం వారి దేశమును స్వస్థ నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికిన ఎడల కదా, చెడు మార్గములను విడిచిన ఎడల. ఇక్కడ కూడా మనం ఆ మాట చూస్తూ ఉన్నాం. చెడు మార్గములను విడిచిన ఎడల అని అంటూ ఇక్కడ చెప్పాడు. తమ్మును తాము తగ్గించుకొని అనే మాటను ఉపయోగించాడు కదా. ప్రభువు దగ్గర మనం తగ్గించుకొని ఆయన సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండాలి అన్నాడు. దీన్ని ఏమన్నాడంటే పశ్చాత్తాపం. ప్రభు దగ్గర మనం పశ్చాత్తాపడాలి. ప్రభు దగ్గర మనం పశ్చాత్తాపడాలి. కీర్తన గ్రంథం 51వ కీర్తనలో దావీదు భక్తుడు పశ్చాత్తాపడతా ఉంటాడు. 51వ కీర్తనలో భక్తుడైన దావీదు పశ్చాత్తాపడుతూ ఉన్నట్లుగా మనం గమనిస్తాం. వచనం మనకు తెలిసినవే మరోసారి జ్ఞాపకం చేసుకుంటాం కదా. ఆయన పశ్చాత్తాపడుతూ ఆయన చేస్తున్న ప్రార్థన ఏమిటంటే నా అతిక్రమములను తుడిచి వేయము అని, నా దోషం పోనట్లు నన్ను బాగుగా కడుము, నా పాపం పోనట్లు నన్ను పవిత్ర పరచుము. ఇక్కడ మరలా కిందకు చదివితే కింద వచనంలో ఏమంటాడంటే, కింద వచనాలలో మనం చదువుతాం కదా, 7వ వచనం, నేను పవిత్రుడు ఉన్నట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపము అంటాడు కదా. హిమము కంటే నుండి తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగుము అంటాడు. మరొకసారి అంటాడు 10వ వచనంలో, దేవా నా యందు శుద్ధ హృదయము, ఇది కావాల్సింది, అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. ఈ మాట మనం చెప్పవలసి పశ్చాత్తాపడే వ్యక్తిలో మనం ఏం పాపం చేశాం, మనమేమి దోషం చేశామని మనల్ని మనం అనుకోవడం కాదు. కానీ 51వ కీర్తనలో దావీదు తన తప్పును తెలుసుకొని తను పశ్చాత్తాపడుతూ తను అంటున్న మాట ఏంటంటే, దేవుని దగ్గర తన హృదయాన్ని కదా శుద్ధిపరుచుకుంటా ఉన్నాడు. అదే వచనంలో దేవుని దగ్గర తన అంతరంగంలో ఒక స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించమని అడుగుతూ ఉన్నాడు. స్థిరమైన మనస్సు లేకుండా చంచలమైన మనస్సు, గతంలో ఒకసారి చెప్పాను అనుకుంటా, చంచలమైన మనస్సు కలిగిన వారమైతే, రూబేను నీవు చంచలుడు అని యాకోబు రూబేనుతో అన్నట్లుగా కదా, కదులుతూ ఉండగా కార్యాలు జరిగించడు దేవుడు. స్థిరంగా ఉందాం. స్థానిక సంఘాలలో స్థిరతను ప్రభు కోరుతూ ఉన్నాడు. మనం అటు ఇటు చెదిరి గలిబిలి చెందకుండా దేవుడు మనకిచ్చిన పరిచర్యలో మనము స్థిరులమవుదాం. ఒకవేళ స్థిరులుగా లేమంటే పశ్చాత్తాపడదాం. స్థిరమైన మనస్సును నూతనంగా నాలో పుట్టించు ప్రభువా అని మాట్లాడదాం. గతంలో మనం పరిచర్యలలో వంతుల వారీగా పని జరిగించేవారం. ఇప్పుడు తప్పిపోయాం. స్థిరమైన మనస్సును కోల్పోయాం. క్రమంగా జరిగించవలసిన పరిచర్యలు కొంచెం అటు ఇటుగా జరిగిస్తూ ఉన్నాం. బ్రతిమాలుకోవాల్సిన పరిస్థితులు స్థానిక సంఘాల్లో పనులకై అలాగే పరిచర్యలకై వెతుకులాడాల్సిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. 200 మంది కలిగినట్లుగా ఉన్న ఈ సంఘాలలో పని జరగవలసినంతగా జరగడం లేదు. కారణం మనం స్థిరులుగా లేం. 2025 అంతంలో ఉన్న మనం స్థిరమైన మనస్సు ప్రభు మనలో పుట్టించాలి, నూతనంగా పుట్టించాలని ప్రార్థన చేద్దాం. సరిపోతుంది అనుకుంటున్నా. మరొక మాట చెప్తాం. మరి 2 మాటలు సులభంగా చెప్పేసి దాటిపోతాం. మత్తయి సువార్త 6:33లో నీవు మొదట దేవుని రాజ్యమును నీతిని వెతకమని అక్కడ మాట కనపడుతూ ఉంటుంది. ఇప్పటి వరకు మనం ఏమేమి వెతుకుతా ఈ 2025 చివరి వరకు వచ్చామో, 2025 చివరి వరకు ఏం వెతుకుతా వచ్చామో తెలియదు. కానీ మనం ప్రభుని వెతుకుదాం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ప్రభుని వెతికితే, ప్రభుని ముందు పెట్టుకుంటే సమకూర్చబడతాం. ప్రభుని ముందు పెట్టుకుంటే కట్టబడతాం. పడిపోయిన పరిస్థితుల మధ్య
ప్రభువుని మనతో నిలబెట్టుకుంటే ప్రభు మనల్ని నిలబెడతాడు, స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మరొక మాట మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట, 18-19 వచనం 19. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొనిన ఏ సంగతిని గూర్చైనను భూమి మీద ఏకీభవించిన యెడల అది పరలోకమందు వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఒక మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. వారు భూమి మీద ఏకీభవించారు అనే మాట చెప్తారు కదా. ఏకీభవించిన వారికి ప్రభు తన కార్యాన్ని జరిగిస్తాడు అనే విషయం చూస్తూ ఉన్నాం. ఏకీభవిద్దాం. మరి కొద్ది క్షణాలలో, కొద్ది నిమిషాలలో, లేక కొన్ని నిమిషాలలో మనం 2020లో ప్రవేశించబోతా ఉన్నాం. మనలో ఏక మనస్సు ప్రభు కోరుకుంటా ఉన్నాడు. మనలో ఏక మనస్సు కోరుకుంటా. అపోస్తుల కార్యాల గ్రంథం 4:32లో, అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనంలో మనం చదువుతాం. ఆరంభంలో ప్రారంభించబడిన సంఘం ఎలాగుంది అనే విషయాలు మనం గమనిస్తాం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మ గలవారై ఉండేది. ఈ మాట చాలు. విశ్వసించిన వారందరూ ఏకాత్మ కలిగిన వారిగా ఉన్నారు, విడివిడిగా కాదు. వారి ఆత్మ ఏకంగా ఉంది. ఏక మనస్సు, ఏక ఆత్మ కార్యాలు అద్భుతంగా చూడగలిగారు కదా. 2025లో మనము ఏకాత్మ కలిగిన వారిగా ఉండకపోతే ఈ క్షణం మనము సమకూర్చబడి ఏకాత్మ కలిగిన వారమై ప్రభు సన్నిధిలో కొంత సమయం మనం ప్రభు సన్నిధిలో గడుపుదాం. ప్రభు ఈ మాటలు మన కొరకై దీవించునుగాక. కొద్ది సమయం మనం ప్రభు సన్నిధిలో అలా కొనసాగుతూ ఉంటాం. ఆ తర్వాత మరలా 12 గంటలకు మిమ్మల్ని దర్శించి ఒక చిన్న పల్లవి, కొన్ని పాటలు పాడిన తర్వాత మళ్ళా కొన్ని నిమిషాలు, ఎక్కువ సమయం ఏం కాదు, కొన్ని నిమిషాలు దేవుని మాటలు తెలియజేసిన తర్వాత మరలా కొన్ని నిమిషాలు ప్రార్థించి మరలా మనం సెలవు తీసుకుంటాం. ఎక్కువ సమయం మనం వెచ్చించకపోయినా రేపు దినం కొరకై మనం సిద్ధపడుతూ ఉంటాం కనుక ఇవన్నీ మీరు జ్ఞాపకం పెట్టుకొని ప్రార్థనాపూర్వకంగా మిగిలిన కార్యక్రమం అంతట్లో పాలు పంపులు పొందాలని తెలియజేస్తూ చిన్న ప్రార్థనతో మనం మరలా ప్రార్థనలో ప్రవేశించబోతున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, గనుడవైన దేవ, నీకు స్తోత్రాలు. 2025లో మమ్మను ప్రవేశింపజేసి నాటి నుండి నేటి వరకు మీ కన్నులు మా మీదుంచి మమ్మను కాపాడి అంతం వరకు తీసుకొచ్చిన దేవుడు మీరు, అందుని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ 2025 అంతంలో మేము ప్రభు మిమ్మల్ని స్మరణకు తెచ్చుకొని, జ్ఞాపకానికి తెచ్చుకొని, మీ మేలులను ఉపకారాన్ని తలపోసుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభు. అదే సమయంలో ప్రభువా, మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క రక్షణ బట్టి స్తుతిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, మీరు మమ్మను మర్చిపోలేదు, మమ్మల్ని మీరు దీవించారు, అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభు. అలాగ మేము ఏ విషయంలో తప్పిపోయామో ప్రభు, ఏ విషయాల్లో ప్రభు వెనుకున్న వాటిలో మాకు కోపముందో, ఆగ్రహముందో, లేక మీ పని ఎడల అలసత్వం ఉందో వాటిని విడిచి ముందున్న దానికి మేము ఎగిరిపడతా ఉన్నాం. అలాగూ పశ్చాత్తాపడతా ఉన్నాం. మమ్మల్ని శుద్ధ హృదయులుగా చేసి ముందున్న వాటికై మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. మమ్మల్ని సమకూర్చండి, సరిదిద్దండి. అదే సమయంలో మాకు ఏకాత్మ, ఏక మనసు అనుగ్రహించి స్థానిక సంఘాన్ని స్థిరపరిచి బలపరచమని 2025 అంతట్లో మీరు చేసిన మేలులు, ఉపకారాలకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మేము కొద్ది సమయంలో ప్రార్థన చేయబోతా ఉన్నాం, స్తుతించబోతా ఉన్నాం. మా మనవులు, మా స్తుతులు మీరు అందుకొనమని క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 12